హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు పప్పరాసి పిల్ల. మీరు బంగారం వెండిలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? బంగారం వెండి పెరుగుతుంది అనుకుంటున్నారా ఆర్ తగ్గుతుంది అనుకుంటున్నారా? 24-25లో అయితే భారీగా పెరిగింది, మరి 26లో పెరుగుతుంది అనుకుంటున్నారా? రండి వీటి గురించి ఈ వీడియో చూసేద్దాం. అసలు బంగారం అంటే ఒక ఆభరణం మాత్రమే కాదు, అది ఒక ఆస్తి. ఒకప్పుడు బంగారాన్ని కేవలం ఆభరణాల రూపంలోనే చూసేవారు, కానీ ఇప్పుడు అది ఒక శక్తివంతమైన పెట్టుబడిగా మారింది. మధ్య తరగతి వాళ్ళు ఏమనుకుంటున్నారో చూద్దాం. కేవలం నగలు కొనడం కంటే స్వచ్ఛమైన బంగారం లేదా వెండిని కొని దాచుకోవడం మెరుగని నిపుణులు సూచిస్తున్నారు. భవిష్యత్తులో అనగా రాబోయే రోజుల్లో బంగారం ధర 3 లక్షలకు, వెండి ధర 5 లక్షలకు చేరే అవకాశం ఉందని అంచనా. రేసు గుర్రాల్లా పరిగెత్తుతున్న పసిడి వెండి. గత శతాబ్దం గడిచిన 10 ఏళ్లలో బంగారం 400% లాభాలను ఇస్తే వెండి ఏకంగా 500% ప్రతిఫలాన్ని ఇచ్చింది. 2025లో జోరుగా పెరిగిన బంగారం రేట్లు 70% పెరగ్గా వెండి ధర రికార్డు స్థాయిలో 140% మేర పెరిగింది. ప్రస్తుతం బంగారం 10 గ్రాముల బంగారం 1,50,000 రూపాయలకు, కిలో వెండి ధర 2.5 లక్షల రూపాయలకు చేరువలో ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. ధరలు పెరగడానికి కారణాలు చూద్దాం. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గితే బంగారంపై పెట్టుబడులు పెరుగుతాయి. అలాగే డాలర్ విలువ. డాలర్ బలహీన పడితే ఆటోమేటిక్గా బంగారం ధర పెరుగుతుంది. డాలర్ రేట్ అలాగే బంగారం ధర విచ్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు. చైనా వంటి దేశాల సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారాన్ని నిల్వ చేస్తున్నాయి. అంతర్జాతీయ వృద్ధికతలు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరియు భౌగోళిక రాజకీయాల అనిశ్చితి వల్ల సురక్షితమైన పెట్టుబడిగా బంగారం వైపు అందరూ మొగ్గు చూపుతున్నారు. పారిశ్రామిక డిమాండ్ వెండిలో ఎక్కువగా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సోలార్ ప్యానెల్స్, ఈవీ వాహనాల తయారీలో వెండి వినియోగం విపరీతంగా పెరిగింది. అందువలన వెండి రేటు ఎక్కువగా పెరుగుతుంది. ద్రవ్యోల్బణం. కరెన్సీ విలువ తగ్గుతున్నప్పుడు బంగారం మాత్రమే స్థిరమైన ఆస్తిగా నిలుస్తుంది. ఇప్పుడు మీరు అసలు బంగారం కొనడం వల్ల మీకు లాభం ఉంటుందా, నష్టం ఉంటుందా, నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం. మీ పెట్టుబడిలో 70% బంగారం, 30% వెండి ఉండేలా ప్లాన్ చేసుకోవడం మంచిది. ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా ఎస్ఐపి పద్ధతిలో అనగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ప్రతి నెల కొంత మొత్తాన్ని బంగారం లేదా వెండితో ఇన్వెస్ట్ చేయడం లాభదాయకం అని నిపుణులు చెప్తున్నారు. కేవలం భౌతిక బంగారం కాకుండా గోల్డ్ ఈటీఎఫ్స్, సావరిన్ గోల్డ్ బాండ్ల ఎస్జీబీస్ ద్వారా కూడా పెట్టుబడి పెట్టవచ్చు. 2025 సంవత్సరం వెండికి గోల్డెన్ ఇయర్గా నిలిచింది. భవిష్యత్తులో కూడా ఈ రెండు లోహాల ధరలు తగ్గే అవకాశం లేదని, ఇవి సురక్షితమైన మరియు అత్యధిక లాభాలు ఇచ్చే మార్గాలని వీడియో స్పష్టం చేస్తుంది. అలాగే నిపుణులు కూడా చెప్తున్నారు. దీన్ని బట్టి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత బంగారం, వెండి ధరలు ఎట్టకేలకు పెరుగుతాయని నిపుణులు చెప్తున్నారు. సో మీరు ఇన్వెస్ట్ చేసుకోవడం చాలా మంచిది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.